నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ శని వక్రమైన కాలం ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. సింహరాశి అనగా మనకి మక నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒక పాదం. వీళ్ళకి ఇప్పుడు 8వ స్థానంలో శనీశ్వరుడు అక్కడ వక్రం అవుతున్నారు. సో ప్రధానంగా మనకి 8వ స్థానం అనగా ఆయుస్థానం. అదేలాగా మనకి రావాల్సిన డబ్బులు, మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనకి రావాల్సిన డబ్బులు, మనం ఏదైనా ఇన్వెస్టర్ ఏదైనా కోరామంటే అక్కడి నుంచి మనకి రావాల్సిన డబ్బులు, అదేలాగా మన పార్ట్నర్ ఒక ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు, ఇటువంటి విషయాలన్నీ అది గుర్తిస్తుంది. అదేలాగా మన రహస్యం ఏముందో అది, ప్రెగ్నెన్సీ క్షేత్రం, గర్భస్థానం అన్నదంతా 8వ స్థానం. సో ఇప్పుడు బేసిక్గా మన జాతకంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారంటే ఈ పీరియడ్లో ఈ విషయాలన్నీ పాజిటివ్గా జరుగుతుంది. లేదు అంటే ఈ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అన్నది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా ఉండొచ్చు. అదేలాగా మన రహస్యాలు బయటపడి దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అన్నది కలుగుతుంది. సింహరాశి అనగా గవర్నమెంట్. ఇది మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈ విషయాలు మనం గమనించవచ్చు. ఈ పీరియడ్లో మనకి ఈ జూలై నుంచి డిసెంబర్ 11 వరకు ఉన్నంత సమయంలో ఎన్నో విషయాలు బయటపడుతుంది. దానివల్ల ఎంతో గందరగోళాలు అంతా జరుగుతుంది. ఇవన్నీ మనం చూడాల్సిన ఒక పరిస్థితి అనేది ఉంటుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వారి ఒక ఆరోగ్యం సంబంధించిన విషయాలు కూడా మనం గమనించి చూడాలి. ఈ సమయంలో ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ అయ్యని చేసుకోవాలి. ఆయన వక్రం అవుతున్నారు కాబట్టి మీ 7వ స్థానాన్ని
పరిపూర్ణంగా ఆయన రిజల్ట్స్ 7వ స్థానానికి ఇస్తారు. బిజినెస్ పార్ట్నర్షిప్, అదేలాగా పెళ్లి కుదరడం, ఇటువంటి విషయాలు 100% సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఎవరెవరికి శనీశ్వరుడు బేసిక్గా జాతకంలో వక్రంగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఈ పీరియడ్లో జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నది ఈ సమయంలో చేయకుండా ఉంటే మంచిది. ఫస్ట్ పీరియడ్ మనకి 20 ఆగస్ట్ వరకు ఉన్నంత సమయం ఆయన రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రమవుతున్నారు. కాబట్టి మీకు 6వ స్థానాన్ని ఎక్కువగా గమనించుకోవాలి. 6వ స్థానం అనగా ఎంప్లాయీస్కి ఒక మార్పు అన్నది ఈ సమయంలో తప్పనిసరిగా జరుగుతుంది. అది వక్రంగా ఉంటే మంచి మార్పుగా ఉంటుంది, లేకపోతే మనకి రోల్ చేంజ్ అయినా ఈ టైంలో మనకి జరగాల్సిందే. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే కొద్దిగా డిలే అవ్వడం, అటువంటి విషయాలు జరుగుతుంది. అదేలాగా మనకి లోన్ ఫెసిలిటీస్ అన్నది ఏదైనా మనం కోరుకున్నామంటే ఈ టైంలో డిలే అయ్యే అవకాశాలు దానికి కూడా ఉంది. ఈ పీరియడ్ తర్వాత ఆయన 1వ పాదానికి వచ్చేస్తారు. రేవతి నక్షత్రం 1వ పాదం అనగా మనకి ధనుర్రాశిని తాకుతుంది. ధనుర్రాశి మీకు 5వ స్థానం. 5వ స్థానం కాబట్టి ఈ అక్టోబర్ 9 వరకు ఉన్నంత సమయం, అక్టోబర్ నెలలో అసలు అక్టోబర్ నుంచి నవంబర్ 14 వరకు ఏం చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమయం. ఎందుకంటే చాలా గ్రహాలు, శుక్రుడు, బుధుడు, వీళ్ళిద్దరూ కూడా వక్రమవుతున్నారు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్ అనేది చేయకూడదు. అదేలాగా ఎవరెవరు ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ అయ్యి చేసుకోవాలి. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు ఈ సమయంలో మనం గమనించి చూడాలి. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమో అది మళ్ళీ రావడమో, లేకపోతే దానికి సొల్యూషన్ ఏమిటి అన్నది మీరు వెతకడమో అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. దాని తర్వాత ఉన్నటువంటి పీరియడ్ మనకి ఉత్తర భాద్రపద 4వ పాదంలో ఉంటారు కాబట్టి వృశ్చిక రాశిని తాకుతుంది. వృశ్చిక రాశి అనగా మీకు 4వ స్థానం. ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు, వాహనాలు రిలేటెడ్ అయిన విషయాలు, అమ్మగారి రిలేటెడ్ అయిన విషయాలు, ఇవన్నీ జాగ్రత్త పడి చూడాలి ఈ టైం పీరియడ్. శనీశ్వరుడు కనుక బేసిక్గా మనకి వక్రంగా ఉంటే ప్రాపర్టీ కొనడం, అదేలాగా వాహనాలు కొనడం, ఇటువంటి విషయాలు, కొత్త విషయాలు, ఏదైనా చదువు ప్రారంభించడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. బేసిక్గా శనీశ్వరుడు చూసే చోట్లు అవన్నీ కూడా మనం జాగ్రత్త పడి చూసుకోవాలి ఈ సమయంలో. కాబట్టి 10వ స్థానమైన వృషభ రాశిని ఆయన 3వ దృష్టిగా చూస్తున్నారు. కాబట్టి మేజర్ డెసిషన్స్ బిజినెస్లో చేయాల్సిన ఒక తప్పనిసరి ఒక పరిస్థితి అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. ఆయన చూసేది మీ 2వ స్థానాన్ని కూడా. కుటుంబం సంబంధించిన విషయాలు, ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు మీరు గమనించి చూడాల్సిన ఒక అవసరం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా మీకు 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. పిల్లల గురించి మనం అత్యంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, ఇంట్లో ఉన్న పెద్దలు, వాళ్ళ ఆరోగ్యం, ఇవన్నీ గమనించి చూడాల్సిన ఒక పరిస్థితి అనేది ఉంటుంది. ఇవన్నీ మనకి ఈ శనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో జరిగే ఫలితాలు. ఇప్పుడు నివర్తి ఏమిటి? మఖ నక్షత్రంలో పుట్టినవారు, మఖ నక్షత్రం అనగానే పితృదేవతలు అతిదేవతగా వస్తారు. వాళ్ళని వేడుకోవడం, అదేలాగా వాళ్ళు వెళ్ళాల్సిన క్షేత్రం స్వర్గపాలెం శ్రీనివాస పెరుమాళ్ టెంపుల్. ఇది ఉంది మనకి అరియలూరులో. అరియలూరు అన్నది మదురై దగ్గర ఉంటుంది. అక్కడ ఆయన్ని దర్శించి రావడం మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అది మనకి పొద్దున 6 నుంచి 7 లోపల వెళ్ళి దర్శించి రావడం, అది ఎస్పెషలీ మఖ నక్షత్రం రోజున వెళ్ళి రావడం, అక్కడ ఒక 40 నిమిషాలైనా మీరు కూర్చోవడం అన్నది ఒక పద్ధతిగా పెట్టుకోండి. అదేలాగా గుడికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకండి. పూజలకు కావాల్సిన సామాగ్రిలు ఏదైనా తీసుకెళ్ళండి, ధ్యానించండి, రండి. మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టినవారు శ్రీ హరితీర్థేశ్వర అరుంగుళనాథర్ టెంపుల్, శ్రీ హరితీర్థేశ్వర అరుంగుళనాథర్ టెంపుల్, ఇక్కడికి వెళ్ళి రావడం. ఇది మనకి ఆలంగుడిలో గురుక్షేత్రం, ఆ క్షేత్రం దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి రావడం, అది మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం అప్పుడు వెళ్ళి రావడం. పూర్వ ఫల్గుని అనగా భాగ్య నక్షత్రం. రెగ్యులర్గా మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధించడం కూడా మీకు మంచి ఫలితాలు అన్నది 100% ఇస్తుంది. వెళ్ళేటప్పుడు ఏదైనా పూజకు కావాల్సిన సామాగ్రిలు తీసుకెళ్ళండి.
వెళ్ళేదేదో పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున వెళ్ళండి. అదేలాగా 6 నుంచి 7 లోపల స్వామిని దర్శించి అక్కడే ఉండి దర్శించిన తర్వాత ఒక 40 నిమిషాలు కూర్చొని రండి, మీకు మంచి ఫలితాలు 100% వస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శ్రీ మాంగళ్యేశ్వర అనే క్షేత్రానికి వెళ్ళి రావడం తిరుచిలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం అది ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున మనం అక్కడికి వెళ్దాం. పొద్దున 6 నుంచి 7 లోపల దర్శించుకోవడం, ఒక 40 నిమిషాలు దర్శనం తర్వాత కూర్చొని ఉండి రావడం మీకు మంచి ఫలితాలు 100% ఇస్తుంది. ధన్యవాదాలు.